చరిత్ర పుటలను తిరిగేస్తే ప్రపంచాన్ని గడగడలాడించిన ఎన్నో సామ్రాజ్యాలు కనిపిస్తాయి. కానీ వాటన్నిటిలో అత్యంత క్రూరమైన, అత్యంత భయంకరమైన సామ్రాజ్యం ఏదైనా ఉందా అంటే అది అష్షూరు సామ్రాజ్యం. వారి సైన్యం వస్తుందంటే చాలు శత్రు రాజ్యాలు యుద్ధం చేయకముందే లొంగిపోయేవాళ్ళు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోయేవాళ్ళు. అలాంటి అజేయమైన అష్షూరు సామ్రాజ్యానికి చక్రవర్తి సన్హెరీబ్. తనకున్న సైనిక బలాన్ని చూసుకొని అహంకారంతో విర్రవీగిన సన్హెరీబ్ ఎన్నో రాజ్యాలను నాశనం చేశాడు. ఎంతోమంది రాజులను బానిసలుగా చేసుకున్నాడు. అదే గర్వంతో సృష్టికర్త అయిన దేవుని ప్రజలైన యూదుల మీదకు, వారి పవిత్ర నగరమైన యెరూషలేము మీదకు దండెత్తాడు. ఆకాశాన్ని అంటే అతని గర్వానికి దేవుడు ఎలాంటి తీర్పు తీర్చాడు? ఒక్క రాత్రిలో అష్షూరు సైన్యానికి పట్టిన గతి ఏమిటి? ఈరోజు మనం చరిత్రలోని అత్యంత అద్భుతమైన దేవుని శక్తిని రుజువు చేసే ఒక మహా సంఘటనను విశ్లేషించబోతున్నాం. క్రీస్తు పూర్వం 701వ సంవత్సరం సన్హెరీబ్ తన అపారమైన సైన్యంతో యూదా దేశంపై దండెత్తాడు. యూదా దేశంలోని బలమైన కోటలు గల పట్టణాలన్నిటినీ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకున్నాడు. యూదా దేశానికి రాజైన హిజ్కియా ప్రాణభయంతో సన్హెరీబుకు భారీగా కప్పం కట్టడానికి అంగీకరించాడు. దేవాలయంలోని వెండిని, బంగారాన్ని సైతం తీసి ఇచ్చాడు. కానీ సన్హెరీబు ఆశ చావలేదు. అతనికి మొత్తం యెరూషలేము నగరం కావాలి. ఆ నగరాన్ని నేలమట్టం చేయాలి. సన్హెరీబు తన ప్రధాన సేనాధిపతి అయిన రబ్షాకేను భారీ సైన్యంతో యెరూషలేము గోడల వద్దకు పంపాడు. రబ్షాకే వచ్చి ప్రాకారాల మీద ఉన్న యూదులందరికీ వినబడేలా యూదా భాషలో భయపెట్టడం మొదలుపెట్టాడు. ఇది కేవలం భౌతిక యుద్ధం కాదు, సైకలాజికల్ వార్ఫేర్. రబ్షాకే ఏమన్నాడో తెలుసా? మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడని మీ రాజు హిజ్కియా చెబితే నమ్మకండి. ఇప్పటి వరకు ఏ దేశపు దేవుడైనా నా చేతిలో నుండి తన దేశాన్ని విడిపించాడా? హమాతు దేవుళ్ళు ఏమయ్యారు? అర్పదు దేవుళ్ళు ఏమయ్యారు? ఆ దేవుళ్ళే నన్ను ఏమి చేయలేకపోయారు. ఇక మీ యెహోవా నన్ను ఆపుతాడా అంటూ సృష్టికర్త అయిన దేవుడినే నేరుగా సవాలు చేశాడు. మానవ బలం ముందు దైవ బలం ఎంత గొప్పదో చరిత్ర నిరూపించే సమయం ఆసన్నమైంది. రబ్షాకే మాటలు విన్న హిజ్కియా రాజు భయపడ్డాడు. కానీ అతను శత్రు ముందు లొంగిపోలేదు. తన బట్టలు చింపుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి సాగిలపడ్డాడు. సన్హెరీబు పంపిన బెదిరింపు లేఖను దేవుని సన్నిధిలో విప్పిపెట్టాడు. హిజ్కియా ప్రార్థన చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన ప్రార్థన. సైన్యములకు అధిపతి వగు యెహోవా, సన్హెరీబు జీవం గల దేవుడవైన నిన్ను దూషించడానికి పంపిన మాటలన్నిటినీ చెవియొగ్గి ఆలకించు. నిజమే, అష్షూరు రాజులు ఎన్నో దేశాలను నాశనం చేశారు. కానీ వారు నాశనం చేసింది నిజమైన దేవుళ్ళను కాదు, మనుషులు చేసిన చెక్కలను, రాళ్లను. కానీ యెహోవా లోక రాజ్యాలన్నిటికీ నీవే దేవుడవని లోకం తెలుసుకునేలా మమ్మల్ని రక్షించు అని కన్నీటితో వేడుకున్నాడు. ఈ ప్రార్థనకు దేవుని స్పందన వెంటనే వచ్చింది. దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియాకు ఒక వర్తమానం పంపాడు. అష్షూరియ రాజును చూసి భయపడవద్దు. వాడు నా మీద గర్వించి మాట్లాడాడు. నేను వాని ముక్కుకు గాలం వేస్తాను, వాని నోటికి కళ్ళెం పెడతాను. వాడు వచ్చిన దారినే వాడిని వెనక్కి పంపివేస్తాను. వాడు యెరూషలేములోనికి ఒక్క బాణమైనా వెయ్యడు అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు మాట్లాడితే సృష్టి వింటుంది. అష్షూరు సైన్యం యెరూషలేము గోడల బయట విశ్రమిస్తోంది. మరుసటి రోజు ఉదయాన్నే దాడి చేయాలని వారి ప్లాన్. కానీ ఆ రాత్రి మానవ చరిత్రలోనే కనివిని ఎరుగని ఒక సంఘటన జరిగింది. బైబుల్ చెప్తోంది, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో 185,000 మందిని హతం చేసెను. ఒక్క రాత్రి ఒక్క దూత 185,000 మందిని పరాక్రమశాలురైన సైనికులు శవాలుగా మారారు. కత్తి ఎత్తలేదు, రక్తం చిందించలేదు, ఒక్క అరుపు లేదు. ఉదయం లేచి చూసేసరికి అష్షూరు శిబిరమంతా శవాల దిబ్బగా మారింది. గర్వంతో విర్రవీగిన సన్హెరీబ్ దేవుని ఉగ్రతను కళ్ళారా చూశాడు. ఎవరి చేతిలో నుండి ఎవరు రక్షించలేరని విర్రవీగిన ఆ రాజుకు తన సైన్యాన్ని రక్షించుకోవడం చేత కాలేదు. భయం, అవమానం, వణుకు అతన్ని ఆవహించాయి. యుద్ధం చేయకుండానే ప్రాణ భయంతో తలదించుకొని తన రాజధాని నినివే నగరానికి పారిపోయాడు. దేవుని మీదే తిరగబడిన సన్హెరీబు జీవితం అంతటితో ముగియలేదు. పాపం ఎప్పుడు తన జీతాన్ని తానే చెల్లిస్తుంది.
అవమాన భారముతో నినివేకు చేరుకున్న సన్హెరీబ్ తన దేవుడైన నిస్రోకు గుడిలో పూజ చేస్తున్నాడు. యెహోవాను దూషించిన ఈ గర్విష్ఠికి తన సొంత దేవుడు రక్షణ ఇస్తాడని నమ్మాడు. కానీ తన కన్న కొడుకులైన అద్రెమెలెకు, షెరెజెరులు కత్తులతో వచ్చి తండ్రి అని కూడా చూడకుండా ఆ గుడిలోనే అతన్ని కిరాతకంగా నరికి చంపారు. సకల లోకాలను జయించాలనుకున్న ఆ క్రూరమైన రాజు వృత్తాంతం సొంత కుమారుల చేతిలో అత్యంత దారుణంగా ముగిసింది. ఆ తర్వాత కొద్ది కాలానికే అశూరియ సామ్రాజ్యం కూడా చరిత్ర పుటల్లో కలిసిపోయింది. దేవుని ప్రజలను హింసించిన నినివే నగరం బాబిలోనియుల చేతిలో నాశనమైంది. సన్హెరీబు చరిత్ర మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఒక మనిషికి లేదా ఒక రాజ్యానికి ఎంత బలం, ఎంత సంపద ఉన్నప్పటికీ సృష్టికర్త ముందు అవన్నీ గడ్డి పోచతో సమానం. సామెతల గ్రంథం చెబుతున్నట్లుగా నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. మన జీవితంలో ఎదురయ్యే సమస్యల ముందు, సన్హెరీబు లాంటి సమస్యల ముందు మనం హిజ్కియలా దేవుని పాదాల దగ్గర సాగిలపడాలి. అప్పుడు మన పక్షాన యుద్ధం చేసేది ఆ సర్వశక్తిమంతుడే. చరిత్రలోని ఇలాంటి మరెన్నో అద్భుతమైన సత్యాలను, లోతైన విశ్లేషణలను తెలుసుకోవడానికి క్రీస్తు స్వరాజ్యం అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులకు, బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి.